మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవా గిసవంటి వార్తలు పేపర్కి వస్తాయి. ఈ చెప్తేనేమో కొంతమంది అంటుంటారు పాడైపోయిన గిసవంటి వార్తలు చెప్తారంటే మరి వచ్చినాక ఏం చేస్తాం చెప్పకుండా చెప్పురి. 3 సంవత్సరాల పాప పైన లైంగిక దాడి చేసినట్ట ఒక దుర్మార్గుడు. ఆయన పేరేం పేరు సునీల్ లోహ్రా అంట. ఆడు 3 సంవత్సరాల పాప పైన లైంగిక దాడి చేస్తే ఆ దాడి చేసిన మీద పంచాయతీ పెట్టిరంట. పంచాయతీ పెడితే పెద్ద మనిషి సమక్షంలో గుణమైన పంచాయతీ పెడతారుగా. ఆ పంచాయతీ పెట్టిన కాడినంటే ఆయనకి ₹1,00,000 జరిమానా వేసిరంట. ₹1,00,000 జరిమానా వేసి మరి ఇంతమంది పెద్ద మనుషులు వస్తుంగారా మరి ఏమైనా ఉందా లేదా ప్రస్తుతానికి అయితే ₹20,000 ఇచ్చిండట. ₹20,000 ఇవ్వగానే నీ తల్లి అటెకలు పోయిరాట, ఒక ఏటను తెచ్చిరట, మందు తెచ్చిరట, మంచిగా తుంకలు కళ్ళు మంచిగా గుడాలు వేసుకురట, మందు బిందు తెచ్చుకొని తాగుట కూర్చురట. తాగుట కూర్చొని ఆయన కూడా పిలిపించిరట. ఎవడైతే చిన్నారి పైన ఈ లైంగిక దాడి చేసిండో ఆయన్ని కూడా పిలిపించిరట దావత్కి. అందులో కూడా పడిపోయినోడు ఉంటారు కదా, ఆడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండట. సార్ గిట సంగతి సార్, జర పలానా కాడికి రారు సార్, ఒకసారి వచ్చిపోరు సార్ అనగానే ఆ పోలీసు వాళ్ళు రానే వచ్చిరట. పోలీసు వాళ్ళు చూస్తారా కదా, ఒక్కొక్కడు పాడైపోని ఈరమ్మ పాట పాడుతురట. బిగ్గర తాగి మంచిగా మూలిగ బొక్కలు పట్టుకురాని, చేతుల తుంకలు పట్టుకొని ఏం సార్ గిట్టొచ్చిరు అంటారట. వస్తే వచ్చినాం కానీ అసలు మీరు ఏం దావా చేస్తున్నారట. అంటే మేము అందరం కలిసి ఓ సంతోషాలు ఉన్నాం సార్, దావా చేస్తాం. మరి ఏం సంతోషాలు ఉన్నారు, మరి మీరు ఏం పీక్ పడేసిరు, మరి ఏం గెలుచుకొచ్చిరని దావా చేస్తారని పోలీసు వాళ్ళు అడిగిరట. అడగగానే ఈ కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది కదా ఒక ఆయన వచ్చి సార్ ఈ దుర్మార్గుడు ఈ లుచ్చగాడు 3 సంవత్సరాల పాప పైన లైంగిక దాడి చేసిండు, మా ఊరిలో పంచాయతీ పెట్టిరు, ₹1,00,000 జరిమానా వేసిరు, ముందుగా ₹20,000 భయాన్ని ఇచ్చిండు, ఆ 20,000 పెట్టి తాగుతురు సార్ వీళ్ళంతా అని చెప్పిరట. సిగ్గున్నాదరా పెద్ద మనుషులారా మీకేమన్నా? ఇంకా ఆయన ఊరేగిస్తుంది, ఇంకా ఏ ఊరేగించినా ఇప్పుడు 20,000 పెట్టి దావత్ ఇచ్చింది కదా, ఆ 20 గంటలకు ఇంకొక 20,000-40,000 పెడితే ఊరేగిద్దిరేమో. గిసోటి లుచ్చలు తయారయ్యారు పాడైపోను. రేపిస్టుకు జరిమానా, ఆ డబ్బుతో పార్టీ చేసుకున్న గ్రామ పెద్దలు, నిందితుడిని విందులో కూర్చోబెట్టుకున్న వైనం, 3 ఏళ్ల చిన్నారి పైన కామాంధుడి అఘాయిత్యం జార్ఖండ్లోని పాల్మాలోని ఈ ఘటన జరిగిందట. పాల్మాలో జరిగిందట. అయితే ఇంటి పక్క ఇల్లాంటి ఇల్లు వచ్చేది. ఇంటి పక్క ఇల్లు అయితే ఆ ఇంట్లో పాప ఆడుకుంటుందంట, ఆ తల్లి ఏమో వంట రూమ్లో పని చేసుకుంటుందట. పని చేసుకుంటున్నాక ఏం చేసిండు, ఇంటి ఇంట్లోకి చిన్నగా ఇంట్లోకి పోయిందట. ఏందా ఇంట్లోకి వచ్చినామంటే నీ పాపను ఆడిపిస్తా అని చెప్పిందట. సరే ఆడిపో, మన ఇంటి పక్కోడే కదా దాన్ని వదిలే ఆడిపిస్తారు అనుకొని ఆ అమ్మ ఏం చేసింది, ఆ అమ్మాయిని ఆమె చేతిలో పెట్టింది, ఆమె ఇంటి పని వంట పని చేసుకుంటూ ఆమె ఉన్నది. పోయిన 2-3 నిమిషాలకే గట్టిగా ఏడ్చిందట అమ్మాయి. అయ్యో నా పిల్లి ఏడుస్తుంది, నా పిల్లి ఏడు గుర్తుపెట్టి ధనమాడిపోయేసరికి అలా ఈవిడ అమ్మాయి పైన అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఆరిని ఆలుమనే ఎంత పని చేస్తున్నా నా లొల్లి పెట్టాగా ఇచ్చిపెట్టి ఆ పత్తలే కూడా వీకిండు. ఆ అమ్మాయికి మస్తు రక్తస్రావం అయితే చక్కగా గుణమై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందట. పోలీస్ స్టేషన్లో కాదు పెద్ద మనుషులకు చెప్పిందట. పెద్ద మనుషులకు చెప్పగానే ఈ పెద్ద మనుషులు ఏం చేసిరు, అట్టేట చేస్తారు ఇట్టేట చేస్తారు అని ఆయన తెరిసేపు లొల్లి పెట్టిరట. లొల్లి పెట్టగానే ఆ అమ్మాయి ఒప్పైందంటే తప్పలేదు నువ్వు రావాలి, నువ్వు ఎల్లమ్మ గుడికారు రావాలి, లేకపోతే ముత్తలమ్మ గుడికారు రావాలి, లేకపోతే గ్రామ పంచాయతీ రావాలి ఉంటుంది కదా, ఊరికి ఒక రచ్చబండ ఉంటుంది కదా, ఆ రచ్చబండ కాడ కూసబెట్టిరట. రచ్చబండ కాడ కూసబెట్టి చెప్పరాని సంగతి ఏంద్రా అంటే ఆమె చెప్పిందట. అయ్యా నేను నా వంట పని నేను చేసుకుంటే ఈ లుచ్చగా ఇట్లోకి వచ్చి నా బిడ్డను తీసుకొని పోయిండు, ఉత్త పోయినాక నా బిడ్డ పైన ఒక పని చేసిండు, ఆ బిడ్డను కొనవై దాఖలు చూపించినాయా, మీకు తెలియని ముచ్చట ఏముంది, ఇక నన్ను ఊరేపి ఏం చెప్పుకొని మీకు అర్థమైంది కానీ ఆమె చెప్పిందట. చేసిన మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు, ఏదో తప్పైందా చేసిన, నీకు ₹1,00,000 జరిమానా వేస్తా, ₹1,00,000 జరిమానా వేస్తే నువ్వు కట్టాలని చెప్పారట. మరి ఇప్పటికిప్పుడు నా దగ్గర ఎన్ని పైసలు లేవన్నట. ఎన్ని పైసలు అంటే 20,000 ఉన్నాడే. 20,000 అయితే ఫస్ట్ ఖర్చుల కాడ పెట్టు అనగానే ₹20,000 ఖర్చుల కాడ పెట్టినాడు. 20,000 తీసుకురట. 80,000 అయితే తర్వాత ఇస్తాం కానీ ఓ వారం రోజులు 80,000 ఇద్దు, 20,000 ఆడ పెట్టగానే 20,000 తీసుకురట. 20,000 తీసుకొని మంచిగా ఇంత కూర తెచ్చుకురట, మంచిగా మేకూర తెచ్చుకురా, చికెన్ తెచ్చుకురా, ఏం తెచ్చుకోరు, ఇంత మంది తెచ్చుకురంట, కళ్ళు తెచ్చుకురంట, మంచిగా చెట్ట కిందకి పోయినట్టు పోయిరట. చెట్ట కిందకి పోయినట్టు పోయి అందులో ఒకరికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి గింత అన్యాయం చేస్తారా అనుకొని చక్కగా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిందట. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ గిడిగడి సంగతి, మా ఊళ్ళో 3 ఏళ్ళ అమ్మాయి పైన కూడా అత్యాచారం చేస్తే అలా వచ్చి ఇట్లా పంచాయతీ పెడితే మా ఊళ్ళో ఉన్న లుచ్చ పెద్ద మనుషులంతా కలిసి తీర్మానం చేసిరు, ₹1,00,000 మాట్లాడిరు, పోలీసు వాళ్ళకి చెప్పొద్దని చెప్పిరు, ₹20,000 ఇస్తే 20,000 పెట్టి దావత్ చేస్తారు సార్, ఆడు కూడా అలానే కూర్చుని సార్ అని చెప్పిరట. పోలీసు వాళ్ళు రానే వచ్చి ఎడ చేస్తారంటే పలానా బాయికాడ చేస్తారని కానీ ఎగ్గిసోటి కొట్ట ఉందంటే కొట్టాలని కూర్చురట. లేదు పెద్ద పీకి పడేసిన పిల్లగాల లెక్క మంచిగా నవ్వుకుంటా మురుసుకుంటా దావత్ చేస్తారట. పోలీసులు పోయి ఆడ ఆగిరట. సార్ గిట్టొచ్చి సార్ అంటే మేమైతే వచ్చినాం ఏదో పని మీద వచ్చినాం కానీ మీరు ఏం చేస్తున్నారా గీడ అని అడిగిరట. మేము దావత్ చేస్తున్నాం సార్. ఏం దావత్ చేస్తున్నారా, ఏం పీకి పడేసినా దావత్ చేస్తున్నారా అని చెప్పిరట. అంటే ఏదో సంతోషం కోసం చేస్తున్నాను కానీ ఈ కంప్లైంట్ ఇచ్చిన చెప్పినట. సంతోషం లేదు, లొడపీసి లేదు, బాస్పతి లేదు సార్. ఈ లుచ్చలంతా కలిసి వీళ్ళంతా పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద మనుషులు. ఇగో ఈ మధ్యలో కూర్చోబెట్టిన అయ్యింది. ఇగో ఈ లుచ్చగాడేమో 3 ఏళ్ళ అమ్మాయి పైన అత్యాచారం చేసిండు, ఆయన తీసుకొచ్చి సిగ్గు లేకుండా ఇంకా దావత్ తీసుకుంటా కళ్ళు మందు తుంకలు తినుకుంటా కూర్చురు సార్ అని చెప్పినట. పోలీసులు గల్ల పట్టుకొని పల్ల అంటుకొని లోపడుకొని వేసిరట. గిసోటి పెద్ద మనుషులు ఉంటారు ఊర్లల్లో.
ఆడు 3 సంవత్సరాల పాప పైన అత్యాచారం చేస్తే రేప్ చేస్తే ఆయన కొనబోయి స్టేషన్లో అప్పచెప్తే ఆయన మీద పోక్సో కేసు బిక్సో కేసు పెడితే లోపలికి పడేస్తే ఆయన సావాడు చేస్తాడు. గట్ట లేదంట, పోలీసు వాళ్ళకి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, ₹1,00,000 జరిమానా. మరి ₹1,00,000 జరిమానా వేసిరు కానీ మరి పెద్ద మనుషులకే కావచ్చునా, లేకపోతే అన్యాయం జరిగిన పిల్ల తల్లిదండ్రులకు ఇస్తులు వచ్చినా? 20,000 అయితే వీళ్ళే తిన్నారు, ఇంక ₹80,000 వస్తాయి కదా. మరి 80,000 మరి వీళ్ళకి ఇస్తులు వచ్చినా, లేకపోతే ఆ పెద్ద మనుషుల దగ్గర పెట్టుకుంటూ వచ్చినా? గిసోటి లంగ పెద్ద మనుషులు తరిగిరు, ఊర్లలో పాడైపోను, గింత అన్యాయం ఉంటుంది అదిలో నాకు అర్థం కాదు. కానీ ఆయన్ని పార్టీ చేసుకుంటే ఆ పార్టీకి ఆయన పిలిపించిరంట. సిగ్గు తప్పిన పెద్ద మనుషులారా నిమ్మలంగా ఆయనకి మంచిగా ఒక ఆయమన్నది గాడి తీసుకొని సురంబొట్లు పెట్టి గుండెకి ఎగిచ్చి ఊరేగించేది పోయి ఆయనకి దావత్ ఇచ్చి ఆ దావత్ ఇస్తుంటే ఆయన మధ్యలో కూర్చోబెట్టుకొని దావత్ చేస్తారంట. గిసోని లజ్దాపిన పెద్ద మనుషులు ఉన్నారు. మిగిలిన కూడా గిసోని పెద్ద మనుషులు ఉంటే చూస్తారు, జర కామెంట్ పెట్టి ఉపాయం చేస్తారు.